నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు డయాబెటీస్ పార్ట్ 4 ఎక్సర్సైజెస్, బోర్ల పడుకునే ఎక్సర్సైజెస్ చెప్తాను. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, మీకు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఫస్ట్ రిలాక్స్డ్గా మకరాసనంలో పడుకోవాలి. మకరాసనం అనేది బోర్ల పడుకునే రిలాక్సేషన్ పొజిషన్. తర్వాత ఇప్పుడు మనం భుజంగాసనం చేయబోతున్నాం. భుజంగాసనం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది డయాబెటీస్కి. చేతుల్ని ఇలా ఫస్ట్ తీసుకొచ్చి మెల్లగా భుజానికి కొంచెం వెనక రిబ్స్ దగ్గర పెట్టుకోవాలి. రెండు మోచేతులు రిబ్స్కి క్లోజ్ చేయాలి. తర్వాత ఇన్హేల్, ఎగ్జేల్, ఎంతవరకు వీలైతే అంతవరకే. ఇన్హేల్, ఎగ్జేల్. ఒక 10 టైమ్స్ చేద్దాం. రిలాక్స్, దెన్ కమ్ టు మకరాసన పొజిషన్. ఇప్పుడు నెక్స్ట్ ఆసనం. మకరాసనంలో ఇది వేరియేషను. రెండు మోచేతుల మధ్యలో ఒక 1/2 ఫీట్ గ్యాప్ తీసుకోండి. భుజాలకు సమాంతరంగా నేలకానించండి. గడ్డం కింద చేతులు పెట్టేసి అరచేతుల్ని చెంపలకి ఆనించండి. ఇలా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఇలా ఒక 10 శ్వాసల వరకు ఉండాలి. ఇప్పుడు కాళ్ళని రిలాక్స్గా కదిలించాలి. హీల్స్ తోటి బటక్స్ని కొట్టినట్లు చేయాలి. ఇది కూడా పొట్టకు సంబంధించిన డయాబెటీస్కి చాలా మంచి ఆసనం. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది, పెద్ద పేగులు మసాజ్కి గురి అవుతాయి, బౌల్ మూమెంట్ ఫ్రీగా ఉంటుంది. ఇలా ఒక 20 టైమ్స్ చేయాలి. తర్వాత రిలీజ్ అండ్ రిలాక్స్ ఇన్ మకరాసన. మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఆసనం ధనురాసనం. రెండు చేతుల్ని వెనక్కి తీసుకొని 2 కాళ్ళను మడిసి యాంకిల్స్ దగ్గర పట్టుకోవాలి. పట్టుకొని కాళ్ళు పైకి లేపకూడదు. కాళ్ళు పైకి లేపితే డయాబెటీస్ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ బాడీలో. ఇప్పుడు తలను మాత్రమే ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. ఛాతీని మాత్రమే పైకి కిందికి చేయాలి. ఒక 10 టైమ్స్, మినిమం 10, మ్యాక్సిమం 20. పొట్టకు బాగా మసాజ్ అవుతుంది. ఇలా కాళ్ళని మాత్రం ఇలా పైకి మాత్రం తీసుకురావద్దండి. రిలీజ్ అండ్ రిలాక్స్ ఇన్ మకరాసనం. నెక్స్ట్ సేమ్ ధనురాసనంలోకి వచ్చి కొంచెం రైట్ అండ్ లెఫ్ట్ పొట్టకు మసాజ్ ఇవ్వాలి. కాళ్ళు పైకి లేపద్దు, కాళ్ళు అలాగే ఉంచుకొని మెల్లగా పొట్టకు ఇంత కూడా రావచ్చు. మీరు చేయగలిగితే ఇలా వెనక టచ్ చేయొచ్చు. చేయలేని వాళ్ళు, కొంచెం ఊబకాయం, వయసు పైబడిన వాళ్ళు జస్ట్ ఊరికే పొట్టకి మాత్రం మసాజ్ ఇవ్వాలి. ఒక 10 to 20 టైమ్స్. తర్వాత
రిలీజ్ అండ్ రిలాక్స్ ఇన్ మకరాసనం. కొంచెం ముందుకు వెనక్కి, కాళ్ళు పైకి లేపద్దు, జస్ట్ ముందుకు వెనక్కి పొట్టకు మసాజ్ అయ్యే విధంగా ఒక 10 to 20 టైమ్స్ చేయాలి. రిలీజ్ అండ్ రిలాక్స్ ఇన్ మకరాసనం. ఇప్పుడు నౌకాసనం చేద్దాం. నౌకాసనానికి ముందు కొద్దిసేపు వెల్లెకలా పడుకునే రిలాక్సేషన్ పొజిషన్ శవాసనం. దీన్ని అమృత తుల్యాసనం అని కూడా అంటారు. ఇప్పుడు మెల్లగా చేతుల్ని వెనక్కి పెట్టేసి కాళ్ళని ఒక 45 degrees పైకి తీసుకొచ్చి శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ చేతుల్ని మోకాళ్ళ పైన పెట్టాలి. దెన్ ఇన్హేల్, ఎక్సర్సైజ్ లాగానే చేద్దాం. ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు కొద్దిసేపు బటర్ఫ్లై చేద్దాం. బద్ధకోణాసనం అంటారు. ఇది కూడా పెల్విక్ రీజన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి మంచిగా ఎనర్జీ ఫ్లో బాగా ఉండేటట్లు చేస్తుంది. అందరూ చేయొచ్చు, ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లకి మంచిది. ఇది ఒక 100 times 200 times కూడా చేయొచ్చు. మనకు వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి కొంచెం తక్కువసేపు చేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇది పాశాసనం అంటారు. 2 కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మోచేతుల్ని పూర్తిగా కాళ్ళని చేతులతోటి ఇట్లా ఇంటర్లాక్ చేసుకుని పట్టుకొని జస్ట్ మెల్లగా, ఇది పవన్ముక్తాసనంలో ఉన్న ఫలితం కంటే అధికంగా ఉంటుంది. ఇది కూడా ఒక 50 మినిమం, ఒక 20 ఎంత చేయగలిగితే, ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేసి కొద్దిసేపు ఉండి రిలీజ్ అండ్ రిలాక్స్. కొద్దిసేపు ఆ ఆసనం అయిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ బటర్ఫ్లై చేసి రిలీజ్ అండ్ రిలాక్స్. ఈరోజుకి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.